మీ ఇంట్లో అమ్మాయిలు కానీ ఆడవారు కానీ షాపింగ్కి వెళ్తూ ఉంటారా? అయితే ఈ జాగ్రత్త ఖచ్చితంగా పాటించమని చెప్పండి, లేదంటే చాలా ఇబ్బందుల్లో పడతారు. అమ్మాయిలు ఆడవారు ఉన్న ప్రతి ఇంటికి ఈ రీల్ షేర్ అవ్వాలి, అందరూ జాగ్రత్త పడాలి. మొన్న 2 రోజుల క్రితము ఒక అమ్మాయి చాలా పెద్ద మాల్, పలాడియం మాల్ అని ఉంటుంది ముంబైలో. అది చాలా పెద్ద బ్రాండ్స్ ఉన్న ఒక మాల్ అది. ఆ మాల్‌లో ఒక డ్రెస్ తీసుకొని ట్రై చేద్దామని ట్రయల్ రూమ్‌కి వెళ్ళింది. మనందరికీ తెలుసు అక్కడ ట్రయల్ రూమ్స్ ఉంటాయని. కానీ తను సడన్‌గా ఒకటి గుర్తించింది ఏంటంటే, ఎవరో ఒకరు కెమెరా ఆన్ చేసి ఒక మొబైల్ అక్కడ పెట్టేసి ట్రయల్ రూమ్‌లో పెట్టి వెళ్ళడం గమనించింది. ఆ అమ్మాయి గమనించి ఇమ్మీడియేట్‌గా అక్కడున్న సూపర్వైజర్ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ మొబైల్ ఎవరిదో కనుక్కొని తనని పాక్సో కేసులో అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అదే ఒకవేళ అమ్మాయి గనక కొంచెం జాగ్రత్తగా లేకుండా ఉండుంటే చాలా ఇబ్బంది పడేది. తనవి యాక్చువల్‌గా వీడియోస్ లాంటివి, ఫోటోస్ లాంటివి తీసి తను బెదిరించే ఛాన్సెస్ కూడా ఉండేవి. సో ఎవరైనా అమ్మాయిలు కానీ, ఆడవారు కానీ ఏదైనా పెద్ద మాల్‌కి వెళ్ళాం కదా అని కూడా అజాగ్రత్తగా ఉండకుండా కాస్త ట్రయల్ రూమ్‌లో జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు ఎంత వీలైతే అంత నోటీస్ చేయండి, అబ్జర్వ్ చేయండి. కంప్లీట్‌గా సేఫ్ అనుకుంటేనే ట్రయల్ వేయండి. కొన్ని బ్రాండ్స్ కావాలంటే 15 రోజుల వరకు మీకు ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా ఇస్తాయి. అంటే ఇంటికెళ్ళి ట్రై చేసుకొని ఒకవేళ ఎక్స్‌చేంజ్ చేసుకోవాలనుకుంటే కూడా మళ్ళీ వెళ్ళొచ్చు. అదైతే సేఫెస్ట్ ఆప్షన్ అనుకుంటాను. కానీ ట్రయల్ రూమ్ వాడాల్సి వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా, చాలా నోటీసింగ్‌గా, అబ్జర్వింగ్‌గా ఉండండి. ఇబ్బందులు పడకుండా ఉండండి. ఎవరైనా సరే మీకు అనవసరమైన కెమెరా లాంటివి పెట్టినట్టుంటే ఇమీడియట్‌గా సూపర్వైజర్‌లకు చెప్పండి.